వక్ఫ్ బిల్లుపై అసదుద్దీన్ ఓవైసీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వక్ఫ్ సవరణ బిల్లును సుప్రీంకోర్టులో ఆయన సవాల్ చేశారు. వక్ఫ్ బిల్లు చట్ట విరుద్దమని, వక్ఫ్ ఆస్తులు లాక్కునే కుట్ర జరుగుతోందంటూ అసదుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు. ఈ వివాదాస్పద బిల్లు ఆమోదం పొందడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఎంపీ మహమ్మద్ జావేద్, ఎంఐ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. 2 రోజుల పాటు జరిగిన సుదీర్ఘ చర్చ, తీవ్రస్థాయి వాదోపవాదాల అనంతరం వక్ఫ్ సవరణ బిల్లు 2025పై పార్లమెంట్ ఆమోద ముద్ర పడింది. విపక్షాల తీవ్ర అభ్యంతరాల మధ్య లోక్సభ, రాజ్యసభ బిల్లును ఆమోదించింది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ముస్లిం సంఘాలు భారీ నిరసన ర్యాలీలు చేపట్టాయి. తమిళనాడు, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, కేరళ, బీహార్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. వైశాలి, వక్ఫ్ సవరణ బిల్లు పార్లమెంట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసింది. ఈ బిల్లుకు పడిన వెంటనే దేశంలో అనేక రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ముస్లిం సంఘాలు భారీ నిరసనలు కూడా చేపట్టాయి. తమిళనాడు, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, కేరళ, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు. తమిళనాడు అసెంబ్లీ ఈ బిల్లు వ్యతిరేకంగా తీర్మానం ఆమోదించగా, ఢిల్లీలో డిఎంకే ఎంపీలు ఈ రోజును ప్రజాస్వామ్యానికి బ్లాక్ డే గా కూడా అభివర్ణించారు. అలాగే అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డ్ దేశవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చింది. ప్రతిపక్ష పార్టీలు ఈ బిల్లును కోర్టులో సవాల్ చేసేందుకు కూడా సిద్ధమవుతున్నాయి. భూపాల్లో కొంతమంది ముస్లిం మహిళలు ఈ బిల్లుకు మద్దతుగా ర్యాలీ నిర్వహించిన విషయం తెలిసిందే. కోల్కతాలో ముస్లిం భారీ ర్యాలీ నిర్వహించారు. కాగా ఈ శుక్రవారం సాయంత్రానికి ఆందోళనలు మరింత అవకాశం ఉండొచ్చని కూడా కేంద్ర ప్రభుత్వం ఇంటెలిజెన్స్ కూడా అంచనా వేసింది. అయితే ఆయా రాష్ట్రాల్లో భారీగా పోలీసు బలగాలను కూడా మోహరించారు. అయితే వక్ఫ్ బిల్లు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, అలాగే అసదుద్దీన్ ఓవైసీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వక్ఫ్ సవరణ బిల్లును సుప్రీంకోర్టులో ఆయన సవాల్ చేశారు. చట్ట విరుద్ధమని, వక్ఫ్ ఆస్తులు లాక్కునే కుట్ర జరుగుతున్న అసదుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు. ఈ వివాదాస్పద బిల్లు ఆమోదం పొందడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఎంపీ మహమ్మద్ జావేద్, అలాగే ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వేరేవారు పిటిషన్ దాఖలు చేశారు. 2 రోజుల పాటు జరిగిన సుదీర్ఘ చర్చ, తీవ్రస్థాయి వాదోపవాదాల అనంతరం వక్ఫ్ సవరణ బిల్లు 2025 పార్లమెంట్ లో ఆమోద ముద్ర పడింది. లోక్సభ, రాజ్యసభలో కూడా బిల్లును ఆమోదించింది. దేశంలో అనేక రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున ముస్లిం సంఘాలు భారీ ర్యాలీలు, నిరసనలు చేపట్టాయి. ముందుగా అనుకున్నట్టు తమిళనాడు, ఉత్తరప్రదేశ్, కేరళ, బీహార్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలు కూడా హై అలర్ట్ ప్రకటించారు. సో ప్రస్తుతానికి స్టేట్ గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా తీసుకుంటున్నాయి సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు. సో ప్రస్తుతానికి ఈ రోజు వరకు అయితే దేశంలో ఎక్కడ కూడా ఎనీ స్టేట్ లో కూడా లా అండ్ ఆర్డర్ ఇష్యూ అనేది జరగలేదు. కాకపోతే ఈ వక్ఫ్ బోర్డ్ బిల్ పైన మాత్రము అసదుద్దీన్ ఓవైసీతో పాటు అలాగే కాంగ్రెస్ ఎంపీ జావేద్ మహమూద్ వీళ్ళిద్దరు కూడా సుప్రీంకోర్టులో వేరు పిటిషన్లు దాఖలు చేశారు. సో దీని ముందుగానే మనం అనుకున్నట్టు ఫ్లోర్ మేనేజ్మెంట్ ప్రధాని నరేంద్ర మోదీ, అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీరందరూ కూడా బిల్లు పాస్ అయ్యే 2 days ముందే ఫ్లోర్ మేనేజ్మెంట్ అని ప్రత్యేకంగా ఒక సమావేశం నిర్వహించారు. తదుపరి పరిణామాలకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు కూడా చేపట్టారు. సో ఈ మేరకు 1 week నుంచే కూడా అన్ని స్టేట్లలో నుంచి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా తెప్పించుకుంటున్నారు. ఇక్కడెక్కడ సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేకంగా కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. వైశాలి, అయితే కొంతమంది ముస్లింలు కూడా ఈ బిల్లుకు మద్దతు ఇవ్వడాన్ని ఎలా చూడాలి? దీంట్లో కొంతమంది ఈ బిల్లును స్వాగతిస్తున్నారు. అయితే దీనికి ఏంటంటే కొన్ని ఏరియాస్ లో కొన్ని స్టేట్స్ లో ప్రాపర్ డాక్యుమెంట్స్ అనేటివి వక్ఫ్ బోర్డ్ కి సంబంధించినవి ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో వాటికి డాక్యుమెంట్స్ లేకపోవడము, యూజువల్ గా ఏదైనా ల్యాండ్ కొంటే రిజిస్ట్రేషన్ గానీ ఆ కన్సర్న్ పట్టదారు పేరు గానీ ఇలాంటివి ఉంటాయి. కానీ ఈ వక్ఫ్ బోర్డ్ సంబంధించి ఉత్తరప్రదేశ్ స్టేట్ లోనే దాదాపు 1,12,000 ఎకరాల్లో అసలు ఈ వక్ఫ్ బోర్డ్ కి సంబంధించిన ల్యాండ్స్ అఫీషియల్ గా ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకపోవడము. సో ఉత్తరప్రదేశ్ లో లాంటి సెన్సిటివ్ స్టేట్ లో ఖచ్చితంగా ఏదైనా ఇష్యూ ఉంటుందనే దానిపైన కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. సో దీంట్లో ఈ విచక్షణ అధికారులు ఎవరైతే వక్ఫ్ బోర్డ్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఈ అధికారాలని కాస్త దీంట్లో నుంచి తీసేశారు. సో ప్రస్తుతం ఇప్పుడు ఏ జిల్లాకి సంబంధించి ఆ జిల్లా కలెక్టర్ అనేది ఆ భూమికి సంబంధించి అధికారికంగా రిజిస్ట్రేషన్ ఉంటేనే వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీగా కూడా ఇప్పుడు తీసుకొచ్చిన కొత్త సవరణ బిల్లు అయితే పొందపరుస్తారు. వైశాలి, రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.